అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కూరగాయల రేట్లు అమాతంగా పెరిగాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏ కూరగాయలు తీసుకున్నా కూడా 100 పైనే పలుకుతున్నాయి చెప్పొచ్చు. ముఖ్యంగా టమాటా కావచ్చు, 80 రూపాయల నుంచి కూడా టమాటా పలుకుతుంది. అలాగే వంకాయలు కావచ్చు, ఆలుగడ్డ కావచ్చు, బీరకాయ కావచ్చు, ఏకంగా 50 పైనే కూడా రేట్లు పెరగడంతో కూడా ఇక్కడ సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లాలో కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ కూరగాయల రేట్లు ఎందుకు పెరిగినాయని ఇక్కడ స్థానికుల విక్రయిస్తున్న వ్యాపారస్తులను అడిగే ప్రయత్నం మనం చేద్దాం. అన్నా చెప్పండి, ఎందుకు రేట్లు ఏకంగా పెరగడం కారణం ఏంది? కూరగాయల రేట్లు పెరగడం కారణం వర్షాలకు కారణమైంది. తర్వాత లోకల్ నుంచి టమాటా రావట్లేదు, బయట నుంచి మదనపల్లి నుంచి తెప్పిస్తున్నాం కూరగాయలు. ఏకంగా టమాటా తెప్పిస్తున్నాం, అక్కడ దానివల్ల కారణం పెరిగింది రేటు. లోకల్ నుంచి వస్తే 40, 30, 10 రూపాయలు అట్లా కూడా వేసినాం. ఇప్పుడు మదనపల్లి నుంచి టమాటా వస్తుంది కాబట్టి కొంచెం రేట్లు ఉన్నాయి, 80, 70 అట్లా నడుస్తుంది ప్రస్తుతానికైతే. కూరగాయలు లోకల్ నుంచి కూడా రావట్లేదు. దానికి కారణం అంటే వర్షాలు అయినాక చలికాలం వచ్చిన తర్వాత కొన్ని తగ్గే అవకాశాలు ఉన్నాయి. రైట్, మొత్తం మీద చూసుకున్నట్టయితే కూడా కూరగాయల రేట్లు ఏకంగా పెరగడానికి కారణం ఏంటంటే వర్షాకాలం స్టార్ట్ కావడంతో ఇక్కడ కూరగాయలు ఇప్పటి నుండే సాగు చేస్తుంటారు కాబట్టి రైతులు ఎగుమతులు ఇక్కడ ఏదైతే కూరగాయల పంటలు తీసుకోవడానికి కూడా సమయం పడుతుంది కాబట్టి పక్క రాష్ట్రాల నుంచి ఎగుమతి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్న కారణంగానే ఇక్కడ కూరగాయల రేట్లు ఏకంగా పెరగాయని చెప్తున్నాయి ఇక్కడ వ్యాపారస్తులు. ముఖ్యంగా ఇక మనం ప్రస్తుతం మహబూబ్నగర్ కూరగాయల మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ చూసిన మార్కెట్లో కూడా కొంతమంది రైతులు ఆకుకూరలు కూడా తీసుకొచ్చారు. అంటే రైతులు ఏదైతే పండించిన ఆకుకూరలు కావచ్చు, పాలకూర కావచ్చు, పుండుకూర, తోటకూర ఇలాంటి కూరగాయలు కూడా తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఇప్పుడు వర్షాకాలం కావడంతో కూడా ఏదైతే ఆకుకూరలు కూడా ఇక్కడ విక్రయిస్తున్నారు. ఏదైనప్పుడు కూడా కూరగాయల రేట్లు పెరగడం కారణం కూడా ఇక్కడ వ్యాపారస్తులు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా చెప్పండి, కూరగాయల రేట్లు కూడా ఏకంగా పెరిగాయి. ఎందుకు పెరిగాయి, కారణాలు ఏంటి చెప్తారా? వర్షాలు లేనందుకు రేట్లు పెరిగినాయి. ఇంకా వర్షాలు మనకు అనుకూలిస్తారంటే రేట్లు కూడా లేకుంటాయి. మేము బెండకాయ ఉంది, వర్షాలు ఉన్నప్పుడు మాకు 20 రూపాయల కిలో, 30 రూపాయల కిలో ఇస్తాము. ఇప్పుడు వర్షాలు లేనందుకు 60 రూపాయలు, 50 రూపాయలు వేస్తున్నాం. అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, తోటలు వచ్చేటివి. ఇప్పుడు తోటలు పెట్టే సీజన్ ఉంది కాబట్టి రేట్లు ఏదంటే పక్క రాష్ట్రాలకి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తాం, రేట్లు పెరిగినాయి అంటున్నారు. అంటే మనం చెట్లు కొట్టేస్తున్నాం కాబట్టి వర్షాలు పడతలేవు. చెట్లు కొట్టేయకపోవడం వల్ల లాస్ అయ్యేది మనమే. చెట్లు ఉంటే వర్షాలు పడతాయి, చెట్లు లేవు, చెట్లు నరికేస్తున్నాము, అన్ని ప్లాట్లు చేసుకుంటున్నాము కాబట్టి వర్షాలు పడతలేవు, పంటలు దిగుబడి వస్తలేదు. రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే కారణంగానే ఇక్కడ కూరగాయల రేట్లు పెరుగుతున్నాయని చెప్పి ఇక్కడ స్థానికులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో ఆర్టీవీ మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.